లిరిసిస్ట్ భాస్కర భట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భాస్కర్ భట్ల గారు, భాస్కర్ భట్ల గారి గురించి చెప్పాలంటే ఈయన పూరి జగన్నాథ్ గారితోటి ప్రతి మూవీలో వర్క్ చేస్తూ వచ్చారు. లిరిక్స్ విన్నారు కదా, ఎంత సూతింగ్గా ఉన్నాయో, ఎంత మీనింగ్ఫుల్గా ఉన్నాయో. సో అందుకే పూరి గారు కూడా భాస్కర్ గారిని వదలకుండా కంటిన్యూగా రిపీట్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సో ఒక్కసారి థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. I hate girls. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా, బకరా ఒకడు, స్టాండ్ బై ఒకడు. ఆ పీస్ నాదిరా, దా నా పీస్ నాకు ఇచ్చేయి. ఎవరైనా వచ్చి నా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా. లెట్ మీ కిల్ యు అమిగో. పదిచ్చుకో, పొడి చేసుకో. నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. అమ్మా, ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. మరో చంటిగాడి ప్రేమ కథ. వావ్ వావ్, ఎన్నిసార్లు చూసినా బోర్ కొడదండి. వాట్ వండర్ఫుల్ కెమెరా వర్క్, వాట్ వండర్ఫుల్ ఎడిటింగ్ అండ్ వాట్ వండర్ఫుల్ మేకింగ్. భాస్కర్ భట్ల గారు, మీ భాషలో అంటే ఇంకా ఆడియో లాంచ్లో ఉన్నాము, ఫస్ట్ సాంగ్ విన్నాము, చాలా బాగా రాశారు, ఇంకా బోల్డ్ అన్ని సాంగ్స్ ఉన్నాయి. బట్ మీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. అందరికీ నమస్కారం అండి. సో చాలాసార్లు చెప్పి జగన్ గారి గురించి నాకు ఆయనకి దిష్టి తగులుతుందామో అనిపిస్తుంటుంది, అన్నిసార్లు చెప్పాను. సో పూరి గారితో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు డైలాగ్స్ తోటి ఆటోమేటిక్గా హార్ట్ను లాక్ చేస్తారు. అలాంటి వ్యక్తికి పాటలు ఆడడం అనేది ఎప్పుడు కత్తి మీద సామలాగా ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఆయన మంచి రచయిత, ఆయన డైలాగ్స్కి నేను మంచి ఫ్యాన్ని. సో ప్రతిసారి అనుకుంటుంటాం, కానీ ఎప్పుడు నేను గెలవలేదు ఆయనతోటి. ఆయన డైలాగే గెలిచినాయి. అప్పుడప్పుడు అవకాశం వస్తుంటుంది నా పాటలు గెలిచే అవకాశం. ఒక పోకిరి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక టెంపర్, ఇలాగ చాలా రేర్గా జరుగుతుంటుంది. సో ఇందులో గెలుద్దామని ప్రయత్నం చేశాను. ప్రతి పాటకి ఒక కథ ఉంటుంది, ఒక కథలోంచే పాట వస్తుంది. ప్రతిదీ కథకు అనుగుణంగా వచ్చి పాటలు రాశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నాకు. రోగు. సో అందరూ చెప్పినట్టే ఇషాన్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికినట్టు, సాలిడ్ హీరో దొరికినట్టు. ఈ సినిమాలో ప్రతి సినిమాలో ఏదో ఒక ఆటపిల్లల్ని ఆట పట్టించడం, ఇలాంటి పాటలు ఉంటూనే ఉంటాయి జగన్ గారి సినిమాల్లో. సో ఇందులో కూడా ఉంది హీరోయిన్ని ఆట పట్టించి ఏడిపించే పాట. పైకి మాత్రం మెత్తగా చాయ్ బన్నులా కనిపిస్తారు, లోపలేమో కుట్ర బన్నే తాళి బన్నులకు తాతలు వీళ్ళు అని రాశా ఆడవాళ్ళ గురించి. అది ఇందులో అలాంటి సిచ్యువేషన్ దొరికినప్పుడు హీరోయిన్ మోసం చేసినప్పుడు వచ్చే పాట తప్పితే అది నాకు పుట్టిన బుద్ధి కాదు, కథతో పాటు వచ్చిన పాట అని గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇందులో అన్ని పాటలు నా చేత రాయించినందుకు పూరి అన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ప్రొడ్యూసర్స్కి, మిగతా మా టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనియా. అండ్